అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేబీఎస్ మీడియా. సనాతన ధర్మం అంటూ దేశాన్ని ఐక్యంగా నిలబెట్టాలనుకునే పవన్ కళ్యాణ్ అదేవిధంగా 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఐక్యత చేసి ఈ రాష్ట్రాన్ని వన్ సైడ్గా నెగ్గడంలో కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జనసేన, టీడీపీ కార్యకర్తలను ఎందుకు ఐక్యంగా చేయలేకపోతున్నారు? ఎక్కడ వచ్చింది లోపం? ఇంత పెద్ద కార్యక్రమాన్ని, మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎందుకు వర్మ గారి విషయంలో కానీ, టీడీపీ కార్యకర్తల విషయంలో కానీ, అక్కడ జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య వచ్చినటువంటి విషయాల్లో కానీ ఒక తాడి మీదకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? కూర్చుని మాట్లాడుకునే విధానాలని ఎందుకు కాలయాపన చేస్తున్నారు? దీనికోసం ఒకసారి మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు, పులివెందులో జగన్మోహన్ రెడ్డి, మంగళగిరిలో లోకేష్, హిందూపురంలో బాలకృష్ణ అంటే ఏంటంటే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎప్పుడు అయ్యే నాయకులు ఉంటారు. కానీ ఎలక్షన్ వచ్చేసిన తర్వాత సీట్లు వస్తాయో లేదని అనుమానంతో ఉంటారు మిగతా సీట్లలో. కానీ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా శాశ్వతంగా వాళ్ళే ఉంటారు. అదేవిధంగా పిఠాపురాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అలా తయారు చేయాలనుకున్నారు. కూటమి ఉన్నా లేకపోయినా పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారే కడ్డ, తప్పులేదు. తనకంటూ ఒక నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు రాజకీయాల్లో ఎదుగుదల అనేది ఎదుటి వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళొచ్చు, బెదిరించి తొక్కుకుంటూ వెళ్ళొచ్చు, మంచి చేస్తూ ప్రసన్నం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అనేక రకాలమైనటువంటి రాజకీయ విధానాలు ఉంటాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసినప్పుడు అందరిని ఐక్యత రాగంతో వర్మ గారిని కూడా కలుపుకుపోయి మంచితనంతో గెలవడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న పరిణామాలు ఒక టీడీపీ కార్యకర్తలు అనుకునే విధానాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ తొక్కుకుంటూ ఆయన ఎదగాలనుకుంటున్నాడు. వర్మ గారు తొక్కుకుంటూ ఆయన సైడ్ వేసి ఆయన హవా అక్కడ తగ్గించి అక్కడ పిఠాపురంలో తన సొంత నియోజకవర్గంగా చేయాలనుకుంటున్నాడు, తన అడ్డా చాటుకోవాలనుకుంటున్నాడు అనే ఒక విధానం అయితే టీడీపీ కార్యకర్తల్లో ఉంది. ఇది ఒక్క పిఠాపురంలోనే కాదు, రాష్ట్రం మొత్తంలో అంటే అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పిఠాపురం ఒక్కడి వరకునే ఇక్కడ ఉన్నది. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ మనకు పూర్తి మద్దతు ఇస్తున్నాడు. ఒక సీఎంగా మనకి ఎంత అవకాశం ఇచ్చాడు. రేపు రోజులు కూడా చంద్రబాబు నాయుడు సీఎం ఉండాలనుకున్నాడు. ఇటువంటి నాయకుడి కోసం ఇటువంటి పవన్ కళ్యాణ్ మనం ఒక్క పిఠాపురం విషయంలో వదులుకోకూడదు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక పిఠాపురం విషయంలోనే వీళ్ళు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఈ విధానం రాష్ట్రం అంతా వ్యాపించే అవకాశాలు ఉంటాయి.